శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలను విస్మరించి ఒకే కుటుంబానికి పెద్దపీట వేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత సిద్దిరి అప్పలరాజు. అంతా పిడికిలి బిగిస్తే ఆ కుటుంబం ఎటో వెళ్లిపోతుందని విమర్శలు చేశారు. గతంలో వైసీపీ బీసీలకు ఇచ్చిన రాజ్యసభ స్థానాలను ఇప్పుడు చంద్రబాబు తిరిగి బీసీలకే అమ్ముకున్నారని ఆరోపించారు అప్పలరాజు. ఇక సానా సతీష్ పై క్రిమినల్ కేసులు ఉన్నా రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు మాజీ మంత్రి. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాకు చేసినటువంటి సామాజిక న్యాయం ఉన్నటువంటి అన్ని ప్రధాన కులాలను కూడా గుర్తించి ఆ రోజు తమ్మినేని సీతారాం గారికి ఏమో శాసనసభ స్పీకర్ గా, పెద్దల ధర్మాన కృష్ణదాస్ గారికి ఉప ముఖ్యమంత్రిగా, ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా గుర్తించి గౌరవించాలని ఆ రోజు చాలా చక్కనైనటువంటి సామాజిక న్యాయం చేయటం జరిగింది. వెలుగు విలువ తెలియాలి అంటే చీకటిని అనుభవిస్తే తప్ప ఆ వెలుగు విలువ తెలియదు అని ఈ రోజు తెలుస్తుంది. జిల్లా ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఒక కుటుంబానికే పెద్దపీట వేసి వాళ్ళకే పూర్తిగా అధికారాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం ఎటెళ్ళిపోతుందో కూడా తెలియదని సందర్భంగా అహ్మదాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేనైతే తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇది అన్యాయం కాదా? ఇది రాజ్యసభ సభ్యులు నిన్న అనౌన్స్ చేశారు. ఆ 3 కూడా ఒరిజినల్ గా బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు జగన్మోహన్.